సమాజం ఎట్టుపోతోంది. అసలు మానవ సంబంధాలకు ఏమన్నా విలువుందా? ముఖ్యంగా పెళ్ళంటే నూరేళ్ల పంట అని 7 అడుగులు నడిచి సుఖదుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసే ఆ బంధానికి అసలు పవిత్రత మిగులుందా? ఇంకా కామమోహంలో పడి కొందరు మహిళలు చేస్తున్నటువంటి ఘాతుకాలు వింటుంటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. కట్టుకున్నవాడు కాటికి పోయినా పర్లేదు, కళ్ళ ముందు కన్నబిడ్డలు అనాథలైనా పర్లేదు, తను అనుకున్నటువంటి సుఖం దక్కితే చాలనుకునే వికృత మనస్తత్వాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న కనీస సోయి కూడా లేకుండా అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే గొంతు నిలిపి చంపేసింది ఓ కసాయి భార్య. ఆపై ఏం తెలియనట్టుగా చట్టాన్ని బొడ్డి కొట్టించేందుకు కూడా పెద్ద డ్రామానే ఆడింది. కానీ పాపం పండింది. పోలీసుల విచారణలో ఆ పాపాత్మురాలి అసలు రంగు బయటపడింది. హైదరాబాద్ ఎల్బీనగర్లో జరిగినటువంటి ఈ దారుణ ఉదంతంపై స్పెషల్ స్టోరీ ఆర్టీవీ క్రైమ్ వాచ్. సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలంలోని తట్టుపల్లి గ్రామానికి చెందినటువంటి బోడ నర్సింగ్, స్వరూప దంపతులు బతుకుదెరువు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చారు. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. నర్సింగ్ ఎంతో కష్టపడి కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నటువంటి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. పెద్ద కూతురు ఊర్లోనే ఉంటూ చదువుకుంటోంది. తెల్లవారితే భర్త నర్సింగ్ చెమటోడ్చి సంపాదిస్తూ ఉంటే ఇంట్లో ఉండాల్సినటువంటి భార్య స్వరూప మాత్రం, ఆమె మనసు మాత్రం అడ్డదారులు తొక్కింది. తన స్వగ్రామానికి చెందినటువంటి మోహన్ అనే వ్యక్తితో ఆమెకు వివాహిత సంబంధం ఏర్పడింది. భర్త కష్టాన్ని, బిడ్డల భవిష్యత్తుని మరిచి మోహన్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క మోహంలో మునిగిపోయింది. ఈ విషయం కాస్త భర్త నర్సింగ్ కూడా తెలిసింది. మనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఈ బుద్ధులు మానుకో అని నర్సింగ్ భార్యను కూడా హెచ్చరించాడు. దీంతో గత కొన్ని రోజులుగా ఆ ఇంట్లో తీవ్రమైనటువంటి గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడే స్వరూపలోని కసాయి కోణం నిద్రలేచింది. నా సుఖానికి అడ్డొస్తున్న భర్త బతికుంటే ఏంటి, చచ్చిపోతే ఏంటని చెప్పి అనుకుంది. అందుకే భర్తని హతమార్చాలనుకుంది. ఈ నెల 20వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఇంట్లో భర్త నర్సింగ్ ఉన్నాడు. పక్కనే చిన్న కూతురు కూడా ఉంది. భర్తని ఎలాగైనా అంతమొందించాలని స్వరూప పథకం వేసింది. ప్లాన్ ప్రకారంగా కన్న కూతురిని కొబ్బరి బొండాన్ని తీసుకురాపో అని బయటకు పంపించేసింది. ఇంట్లో భర్త నర్సింగ్ ఒక్కడే ఉన్నాడు. నర్సింగ్ పడుకొని ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా అతని ఛాతిపైకి ఎక్కి కూర్చుంది స్వరూప. నమ్మినటువంటి భార్య కదా నర్సింగ్ అనుకునే లోపే తన మెడలోని తెల్లటి చున్నీని భర్త గొంతుకు బిగించింది. నర్సింగ్ ఊపిరాడక వెలువిల్లాడిపోయాడు. ప్రాణభిక్ష పెట్టమని కళ్ళతో వేడుకున్న ఆ రాక్షసి మనసు మాత్రం కరగలేదు. గట్టిగా చున్నీని లాగిపట్టి ఊపిరందకుండా చేసి నర్సింగ్ని దారుణంగా హత్య చేసింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత స్వరూపలో భయం మొదలైంది. చట్టం నుండి ఎలా తప్పించుకోవాలి? వెంటనే మైండ్లో సినిమా స్క్రిప్ట్ రెడీ చేసింది. భర్త గొంతుకు బిగించినటువంటి అదే తెల్లటి చున్నీని తీసుకొని మంచానికి కట్టింది. భర్తే మంచానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడంటూ చుట్టుపక్కల వారు నమ్మించే ప్రయత్నం చేసింది. బోరున ఏడుస్తూ నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ పెద్ద పెట్టిన కేకలు కూడా వేసింది. సమాచారం అందుకున్నటువంటి ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య ఏడుపులు చూసి మొదట నమ్మినా నర్సింగ్ శరీరంపై ఉన్నటువంటి కొన్ని మార్కులు, స్వరూప ప్రవర్తన పోలీసులకు అనుమానాన్ని కలిగించాయి. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నా ఫ్రేమ్ తీసాయి రిపీట్. ఉస్మానియా డాక్టర్లు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం నివేదికతో కథ అడ్డం తిరిగింది. అది ఆత్మహత్య కాదు, గొంతు నిలిమి చంపినటువంటి పక్కా ప్లాన్డ్ మర్డర్ అని తేలిపోయింది. ఇక పోలీసులు తమదైన శైలిలో స్వరూపను విచారించారు. అంతేకాదు హత్య జరిగిన వెంటనే ఆమె ఎవరికి ఫోన్ చేసిందో తెలుసుకోవడానికి కాల్ డేటాని పరిశీలించారు. భర్త ప్రాణం పోయిన నిమిషాల్లోనే స్వరూప తన ప్రియుడు మోహన్కి కాల్ చేసినట్టుగా ఆధారాలు దొరికాయి. ఆ సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని గట్టిగా నిలదీసేసరికి కసాయి భార్య తలవంచింది. తానే చున్నీతో గొంతు బిగించి చంపినట్టుగా అంగీకరించింది. దీంతో పోలీసులు కేసును హత్య కేసుగా మార్చి ఆమెను రిమాండ్ కూడా తరలించారు. ఈ కథ వింటుంటే గుండె తరుక్కుపోతోంది.
ఆ ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు? తండ్రేమో కాలగర్భంలో కలిసిపోయాడు, కన్న తల్లేమో కసాయిదానిలా జైలు పాలైంది. 10 ఏళ్ళు 8 ఏళ్ల వయసున్నటువంటి ఆ పిల్లలకి ఇప్పుడు దిక్కెవరు మరి? కేవలం ఒక పరాయి వ్యక్తితో సుఖం కోసం కట్టుకున్న భర్త ప్రాణాలు తీసేయడమే కాకుండా కన్నబిడ్డల జీవితాలను రోడ్డున పడేసింది ఈ స్వరూప. ఈ కేసులో ప్రియుడు మోహన్ ప్రమేయం ఎంతవరకు ఉందనే కోణంలో పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు సమాజంలో భార్యాభర్తల బంధానికి అర్థం ఉందా అనేటువంటి భయం కలుగుతోంది. తప్పులు చేయడం, వాటిని కప్పిపుచ్చుకోవడానికి హత్యలు చేయడం, ఆపై చట్టానికి దొరికిపోయి జీవితాలను నాశనం చేసుకోవడం, ఇదేనా నేటితరం నడుస్తున్నటువంటి బాట? అమాయకులైన భర్తలను ఇలాంటి భార్యల చేతిలో బలి కావాల్సిందేనా? చట్టాలు మహిళలకేనా, మగవాళ్ళకుండవా? ఇటువంటి క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఇలాంటి కసాయి మహిళలకు నడి రోడ్డుపై ఉరిశిక్ష పడితేనే కానీ ఇలాంటి ఘాతుకాలకు అడ్డుకట్ట పడదంటున్నారు సమాజంలో జనం. చూసారుగా, కామంతో కళ్ళు మూసుకుపోతే కన్న బిడ్డలు, కట్టుకున్న భర్త ఎవరూ కనిపించరని ఎల్బీనగర్ ఘటన నిరూపించింది. చట్టం ముందు ఏ డ్రామాలు చెల్లవని స్వరూప జైలు పాలు కావడంతో తేలిపోయింది. ఇది ఇవాల్టి క్రైమ్ వాచ్. ఇటువంటి మరిన్ని క్రైమ్ సిచ్యువేషన్స్ కోసం, క్రైమ్ వార్తల కోసం డెఫినెట్గా RTV క్రైమ్ వాచ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.